నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. సకల దేవతలకు ప్రీతికరం శ్రావణ మాసం. ఈ నెల 30న కృష్ణాష్టమి పర్వదినం. ఈ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. భావదేవుని ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఇదొక అందమైన ఆలయంగా తీర్చిదిద్దుతాం. ఆలయ గాలిగోపురం ముఖద్వారాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. తల్లిపాల కమ్మదనం, తెలుగు భాష తీయదనం. బాపట్లలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. చందోలు బండ్లమ్మ ఆలయంలో విశేష పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. కృష్ణం వందే జగద్గురుం. సకల దేవతలకు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల 30వ తేదీన కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, కోపించి నిన్ను రోట బంధించేనంట, ఊపున పోయి మాకుల గూలిచి, ఊపున పోయి మాకుల గూలిచి, శాపాలు బాపితి వంట, కృష్ణ ముకుంద మురారి. కృష్ణాయ వాసుదేవాయ హరయే ప్రణవాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. క్లేశములన్నీ పోగొట్టేటువంటి వాడు కృష్ణ పరమాత్మ, బాధలు పోగొట్టేటువంటి వాడు. 5 పాండవులకు తాను అండగా ఉండి వారి క్లేశమును పోగొట్టినవాడు. అలాగే ఇవాళ ప్రపంచానికి వచ్చిన క్లేశమును మొత్తమును కూడా పోగొట్టగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి ఆకర్షణ శక్తి ఎక్కువ, దేన్నైనా ఆకర్షించగలిగిన శక్తి ఉన్నవాడు. అంతేకాకుండా నీలమేఘశ్చాయ బౌరిదేహం వాడంటే, నీలమేఘము అంటే శరీరము గలవాడు అంటే ఆకాశమే ఆయన, అంబరము అనంతమైన అంబరము కలిగినవాడు, అంటే విశ్వమంతా కూడా పరుచుకుని ఉన్నటువంటి వాడు. అందువల్లే సహస్రాక్ష సహస్రభాత్ అన్నా, సభూవిం విశ్వతో ఉత్వా అత్యత్తిష్ట దశంకులము అని పురుష సూక్తం చెబుతాడు. ఆయన విరాట్ స్వరూపుడైనటువంటి వాడు అవ్వడం చేత తాను భగవంతుడుగా చెప్పకుండా భగవతత్వంతో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్లే కృష్ణ పరమాత్మ సంపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపం, భగవతత్వంతో పుట్టినవాడు. రాముడు మానవతత్వంతో పుట్టినవాడు. అందువల్లే కృష్ణ పరమాత్మ పుట్టడంతోనే తన మాయతో ప్రారంభించాడు. మాయా జగత్తులో ఉండేటువంటి సంపూర్ణమైన మాయను ఆయనే తన ఎన్ను నిముడ్చుకున్నాడు.
అందువల్లే అమ్మవారు మహామాయ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కృష్ణుడితో పాటు ఆమె కూడా జన్మించింది కనుక మహామాయ. ముందు ఆమె మహామాయ పుట్టి తర్వాత కృష్ణ పరమాత్మ పుట్టాడు. అందువల్ల మహామాయ సర్వవ్యాప్తమైనటువంటి శక్తిని కలిగేటువంటిది కనుక కృష్ణ పరమాత్మ కూడా సర్వవ్యాప్తమైనటువంటి మహామాయ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందువల్లే తాను అన్ని రకాలైనటువంటి దూషణ భూషణ తిరస్కారాలన్నీ పొందాడు తన జీవితంలో. తాను పుట్టగానే చతుర్భుజుడిగా పుట్టి తల్లిదండ్రులకు తన యొక్క రూపాన్ని చూపించాడు. నేను భగవత్ స్వరూపంతోనే వచ్చాను, నాది భగవతత్వమే అని తల్లిదండ్రులకి ఒక్కసారిగా తన రూపాన్ని చూపించి అనేకములైన కష్టములను అన్నిటినీ దాటుకుంటూ వచ్చినటువంటి వాడు కృష్ణుడు. సర్వ సృష్టిలో కూడా గీత చెప్పినటువంటి వాడు. గీత ద్వారా రాతను మార్చడానికి కావలసిన మానవ జీవితానికి నరుడనే మానవుడు అర్జునుడికి గీత ద్వారా మనందరం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పాడు. గీత చనిపోయిన తర్వాత చదువుకునేది కాదు, గీత జీవితంలో నేర్చుకోవాల్సింది. మన రాతను మార్చేది మనం ఏ గీతలో ఉండాలా, ఏ గీతలో మన జీవితాన్ని గడపాలి, ఎలా జీవితాన్ని గడిపితే సుసంపన్నంగా ఉంటాము అనేటువంటిది యోగ ద్వారం చేత 18 యోగ ద్వారాలు మనకు చూపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల గీత అనేటువంటిది చిన్నతనంలోనే నేర్చుకోవడం ద్వారా మనిషి మానవుడుగా ఉండేటువంటి వాడు మానవుడుగా మారడానికి శక్తివంతుడుగా కావడానికి కృష్ణ పరమాత్మ తాను మానవుడుగా అందరి ముందు ఉంచి ఎక్కడ అధర్మం ఉందో ఆ ధర్మాన్ని నశింపజేసి ధర్మ జ్ఞాని కలిగినప్పుడు తాను అవతార పురుషుడిగా ఉంటాను, తాను పూర్ణ అవతారం పొందుతాను అని అన్నాడు. అందువల్లే కృష్ణుని చూసినప్పుడల్లా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతడు రాజకీయవేత్తగా ఎన్నో రకాలుగా నడిపిస్తే అతను అన్నున్నాడు బలరాముడు నాగలి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అంటే వ్యవసాయం చేసి కాలువలు త్రవ్వి ఏ రకంగా యమునా నది నుంచి అంతా భూమిని సస్యశ్యామలం చేయడం నేర్పినటువంటి ఒక వ్యవసాయదారుడు కృషివరుడు అన్న కృషివరుడైతే ఈయన సమాజకు కృషివరుడు. సమాజంలో ఎక్కడైతే గ్లాని జరుగుతుందో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడైతే సమాజాన్ని నష్టపరిచేటువంటి దోషులు తమ యొక్క రూపంలో విస్తృతత్వాన్ని పొంది విరాట్ రూపంలో ఉంటారో వారందరినీ కృష్ణ పరమాత్మ మెల్లమెల్లగా తొలగించేసేసి వారు తన బంధువులైనా సరే అవతల వారైనా సరే సంపూర్ణత్వాన్ని సంపాదించి సిద్ధించినటువంటి వాడు. అటువంటి కృష్ణ పరమాత్మ కరోనా లాంటి మహామారిని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి గలవాడు. కృష్ణ పరమాత్మ అష్టమి నాడు పుట్టాడు. అష్టమి మంచిది కాదంటారు చాలామంది. దుర్గాష్టమి, కృష్ణాష్టమి, అనఘాష్టమి అన్ని అష్టములేవి. అష్టములే కష్టములను పోగొట్టేవి. అష్టమి కష్టముల నుంచి మనిషిని బయటికి తీసుకొస్తుంది కనుకే దుర్గా అష్టమి అన్నాం. దుర్గమ్మవారు ఎవరు? శక్తి స్వరూపురాలు. ఆమె ఎవరు? కృష్ణ పరమాత్మ సోదరి, సొంత సోదరి, మహామాయా స్వరూపమైనటువంటి దేవతామే, సర్వస్వరూపమైనటువంటిది. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా అష్టమి నాడు పుట్టాడు. అటువంటి అష్టమి నాడు పుట్టినటువంటి వాడు సకల లోకములకు కష్టములను తీర్చి మనందరినీ కూడా మన జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తాడని, మహోన్నతమైన భావంతో మనం ముందుకు వెళ్ళడానికి మనకు మంచి ఆలోచన కలిగిస్తాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అందరినీ ప్రేమించేటువంటి భావనను ఆయన అందిస్తాడని, ఆయన ఎలా అయితే గోవుల్ని ప్రేమించాడో, ఎలా అయితే ఏమీ తెలియనటువంటి గోపాలకుని ప్రేమించాడో, అమాయకులేడు గోపాలకుని ప్రేమించాడో, అలాగే మహారాజుదాగా అవ్వవలసినటువంటి పరిస్థితిలో తాను మహారాజు అవ్వవలసింది కూడా వదిలివేసి, తన రాజ్యాన్ని వదిలేసి, సింహాసనాన్ని వదిలివేసి సామాన్యమైన వ్యక్తిగా సమాజాన్ని తన యొక్క సంపూర్ణమైన కటాక్షంతో నింపాడో, అలాగే ప్రతి మానవుడు కూడా సంపూర్ణత్వం పొందడానికి కావలసిన మార్గాన్ని చూపించిన కృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీతను మనం అందుకుంటూ సమాజంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నైష్కల్మ్యాలు లేకుండా, క్రోధము లేకుండా, లోభము లేకుండా, ఒకరికొకరు ద్వేషించుకోకుండా పరస్పర విశ్వాసంతో ఉండడానికి మనం పరీక్షాకాలం ఇది. ఈ పరీక్షాకాలంలో ఒక్కసారి ఆ భగవంతుడిని తలుచుకుని మనందరికీ శక్తిని ఇవ్వాల్సింది కోరుకుందాం. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన బాపట్ల భావదేవుని ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. ఆలయ గాలి గోపురం ముఖద్వారాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన బాపట్ల భావదేవుని ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఆలయంలో గాలి గోపురం ఉపముఖద్వారాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
ఉపముఖద్వారాల నిర్మాణానికి సహకరించిన రంగరాజు కుటుంబానికి కోన రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలో రథశాల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు భక్తులు అందజేస్తున్న సంపూర్ణ సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు, పాలక మండలి అధ్యక్షులు దేశిరాజు రమణబాబు, మండల వైసీపీ అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, బండి రామూర్తి నాయుడు, వక్కలగడ్డ తిలక్, బిఎస్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భావనారాయణ స్వామి గుడిలో పెద్దవాళ్ళకి మరి ప్రధాన ద్వారం కొద్దిగా ఎత్తు మీద ఉంది, పెద్ద మెట్లు ఎక్కలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని గమనించి నేను కోరింది తడవుగా రంగరాజు గారు వారి కుటుంబ సభ్యులు మరి ముందుకొచ్చి ఈ 2 ద్వారాలని ఇరువైపులా, ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఈ 2 ద్వారాలని అమర్శంలో వారు ముందుకొచ్చారు. వారికి స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తులు కూడా పెద్దవాళ్ళకి మరి రాకపోకలకు చాలా చక్కగా అనువుగా పక్కన గ్రిల్తో సహా సపోర్ట్ తీసుకొని దిగడానికి ఎక్కడానికి చక్కగా అనువుగా ఈరోజు ఏర్పాటు జరిగింది. రథశాల, వాహనశాల కూడా దానికి సంబంధించి అది మొన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు ఆర్కియాలజీ మంత్రిత్వ శాఖ వారి కింద ఉంది, కల్చర్ శాఖ కింద వస్తుంది. వారి సంప్రదించడం, వెంటనే దాని మీద ఉత్తర్వులు జారీ చేయటం, వీలైనంత తొందరలోనే ఆ పనులు కూడా మరి మొదలుపెట్టడానికి ముహూర్తం ఖరారు చేస్తాం. భావదేవుడి దయతో ఈరోజు మన బాపట్ల ప్రతి ఇంటి ఎలవేల్పుగా స్వామి అనుగ్రహంతో అందరం కూడా బాగుండాలని, ఆ స్వామి అనుగ్రహంతోనే మనం అనుకున్నట్టుగా బాపట్ల ఒక అభివృద్ధి పథంలో భావపురి జిల్లాగా రాబోయేటువంటి రోజుల్లో అది వెలుగొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. స్వామి అనుగ్రహంతో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా సాగిపోతూ ఉన్నాయి. ఇంత కరోనా మహమ్మారిలో కూడా మరి స్వామి అనుగ్రహంతో బాపట్ల పట్టణం వరకు మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ముఖ్యమంత్రిగా మనం అడిగిందే తడవుగా ఏది అడిగినా కాదనకుండా మరి ఆయన నోటి నుంచే ఈరోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా స్వామి అనుగ్రహం నిండుగా ఉండాలని, ఆ స్వామి అనుగ్రహంతో వారి అద్భుతమైనటువంటి పరిపాలన, జరుగుతున్నటువంటి పరిపాలన పేదలందరి పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తిగా, కుల మతాలకి అతీతంగా అందరికీ ఆమోదయోగ్యుడిగా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి తనదైన శైలిలో పేద ప్రజల మన్ననలు పొందుతూ ప్రతి ఒక్కడికి మరి ఎంతో ఉపయోగమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మరి వారి పరిపాలన అద్భుతంగా సాగాలని చెప్పి ఆ భావదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి బాపట్ల ప్రజలందరూ కూడా ఇస్తున్నటువంటి సహకారం, ఈరోజు మనం ఏదైనా బాపట్లో కొంత చేయగలుగుతున్నామంటే వారి సహకారం నింది లేదు. వారందరి ఆశీస్సులు సహకారంతో ఈరోజు కొద్దిమంది కొంత ఇబ్బంది పడ్డా వారందరూ కూడా తిరిగి స్వామి అనుగ్రహంతో మరి చక్కగా అంతా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే మనం ఒక తలంపుతో ఈ గుడి పునర్నిర్మించుకొని ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందో అదే తీరుగా త్వరలోనే జిల్లా ప్రకటన కూడా జరుగుతుంది. భావపురి జిల్లాగా స్వామి అనుగ్రహంతో ఈ జిల్లా మొత్తం ఒక బాపట్లే కాదు, ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు చక్కటి అభివృద్ధిలో బాపట్ల భావపురి జిల్లాగా మంచి ప్రఖ్యాతికి వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిపాల కమ్మదనం లాంటి తెలుగు భాష తీయదనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు భాషాభిమానులు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, బీజేపీ నాయకుడు మోహన్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాషలకన్నిటికల్లా తెలుగు లెస్స. మన గిడుగు రామ్మూర్తి గారు మనకిచ్చినటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని మనం ఇవాళ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఆయన మనకి ఈ తెలుగు భాష గురించి ఎన్నో కావ్యాలు రాశారు, ఎన్నో శతకాలు రాశారు. పరవస్తు చిన్నశివ గారు, గురజాడ అప్పారావు గారు చాలా పెద్ద పెద్ద మహా తత్వవేత్తలు, మహా కవులు మనకిచ్చినటువంటి తెలుగును మనం ఈరోజు ఎంతో గౌరవించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల ప్రాంతానికి చెందిన ఎందరో కవులు తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషి చేశారు. అసలు తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిందే మన రాయప్రోలు సుబ్బారావు గారు. ఇక్కడ గార్లపాడుకు చెందిన రాయప్రోలు సుబ్బారావు గారు మన బోర్డు హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. తెలుగు తల్లి అనే భావనను ఆయనే మొట్టమొదటిగా దానికి జీవం పోశారు. ఆ భావన అలాగే అనేక మంది కవులు జానపద సాహిత్యంలో అయితే మన కొసరాజు రాఘవయ్య గారు పద్య రచన, పద్యానికి పట్టాభిషేకం చేశారు తుమ్మల సీతారామూర్తి గారు. ఇలా అనేక మంది కవులు బాపట్ల ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలుగు భాషా వికాసానికి కృషి చేశారు. ఇంకా మనం ఈ భాషను బతికించుకోవడానికి అనేక చర్యలు సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి, పాలనలో ప్రవేశపెట్టడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు బాపట్లలో మన తెలుగు తల్లి విగ్రహం దగ్గర తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. తెలుగు తల్లికి నివాళులర్పించి మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడే విధంగా ఎంతోమంది పోరాట యోధులు మన రాష్ట్రానికి ఎంతో చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషోద్యమ పితామహుడిగా పేరుగాంచి తెలుగు భాషకు ఒక రూపు శిల్పిగా నిలబడ్డాడు. ఆయనే కానీ ఈ వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడానికి ఉద్యమం చేయకపోతే ఈరోజు మనం గ్రాంధికంలో మాట్లాడే వాళ్ళమేమో. కనుక గిడుగు రామ్మూర్తి పంతులు గారి 158వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గిడుగు రామ్మూర్తి గారు తన ఉద్యమాన్ని కొనసాగించి తెలుగు వారికి అతి సామాన్యుడు సైతం మాట్లాడేందుకు భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం ఈనాడు తెలుగు భాషను ఒక ప్రామాణికంగా చూసుకుంటున్నాం. అలాగే ఆయన 158వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ పిట్టలవానిపాళెం మండలం చందోలులోని బండ్లమ్మ ఆలయంలో భక్తులు విశేష పూజలు జరిపారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ ఆలయానికి భక్తులు అధిక శాతం విచ్చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు జరిపారు. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी नमः कर्पूरानंद दिव्य निराजनं दर्शयामि निराजनानंदं शुद्ध आजमनयं समर्पयामि. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. నిన్న తెలుగుదేశం ప్రభుత్వం తరపున బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మరాజు అని తెలుగుదేశం నాయకులు నిన్నేదో భవనాసాముడి ముందు అధిక ధరలకు నిరసనగా అని చెప్పి టెంకాయలు పెట్టే కార్యక్రమం పెట్టాడు. అసలు అధిక ధరలు పెడుతూ జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం కలగాలన్నది చాలా దురదృష్టకరం. అసలు ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఎవరు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజున పెట్రోల్ పెరిగింది అంటే గ్యాస్ పెట్రోల్ ధరలు, దానికి ప్రధాన కారణం సెంట్రల్ గవర్నమెంట్. ఈ నువ్వు అడగాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నిసార్లు ఇదే గ్యాస్ ధరలు పెరిగితే మరి ఆ రోజు ఏమయ్యావు నువ్వు? ఆ రోజు మరి స్టేట్ ప్రభుత్వం మాది కాదని చెప్పలేదా?
ఒకసారి నీకేమన్నా కొద్దిగా జ్ఞానం అనేది ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారంటారు. నువ్వు ధర్నాలు చేసి పబ్లిక్ ఎన్కరేజ్ చేసేటప్పుడు నువ్వు కాదు, మమ్మల్ని కూడా ఎన్నోసార్లు మేము ప్రభుత్వ తప్పిదాల మీద పోరాటం చేస్తే వైసీపీ కార్యకర్తలు తీసుకుని వెళ్ళి పోలీసు వారు అరెస్ట్ చేయలేదా? ఇదేమన్నా వింతైనదా? మమ్మల్ని ఏదో అరెస్ట్ చేశారని ఇప్పుడు దాని గురించి పెద్ద ప్రగల్భాలు పలుకోవడం అనేది సరైన పద్ధతే కాదు. గుర్తుపెట్టుకోండి, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని అరెస్ట్ అనేది కామన్ గా జరుగుతుంది. ఇది తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ పెరగడానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కి పెట్రోల్ కి ఎలాంటి సంబంధం లేదు. పెట్రోల్ ప్రతి గవర్నమెంట్ లో ఉన్నప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము 3 రూపాయలు లీటర్ పెట్రోల్ దగ్గర నుంచి ఇవాళ 100 రూపాయలకు వచ్చామంటే ఈ మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మరి మీరు ఎప్పుడు పెట్రోల్ కొనలేదా? లేదా మీ ప్రభుత్వంలో పెట్రోల్ వాడలేదా? పెట్రోల్ మీ ప్రభుత్వంలో పెరగలేదా? తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామంటూ బాపట్లలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పలువురు భాషాభిమానులు ప్రతినబూనారు. ఈ సందర్భంగా పలువురు రచయితలకు సన్మానం నిర్వహించారు. గిడుగు రామూర్తి జన్మదినం సందర్భంగా బాపట్లలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్ట్స్ కళాశాల జూనియర్ లెక్చరర్ పివి ఆంజనేయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తిరుమల కోటేశ్వరరావు, భావపురి రచయితల సంఘం అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్లను సన్మానించారు. దాసరి శివకుమార్, శ్రీ కన్నేటి శ్రీనివాసరావు, నరహరి, శ్రీహరి, ఆవుల వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బాపట్లలో తెలుగు భాషకు విశేషమైన కృషి చేస్తున్నటువంటి 3 ప్రధానమైనటువంటి వ్యక్తులను సన్మానించుకోవడానికి అవకాశం కలిగింది. వీరు ఈ తెలుగు భాషకు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శ్రీ పివి ఆంజనేయులు గారు ఆర్ట్స్ కాలేజీలో, అలానే శ్రీ తిరుమల శెట్టి కోటేశ్వరరావు గారు మున్సిపల్ హై స్కూల్లో విశేషమైనటువంటి సబ్జెక్ట్ తోటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మనకు ఎనలేని కృషి చేస్తున్నటువంటి మహానుభావులు. అలానే శ్రీ తిమ్మన శ్యామసుందర్ గారు బాపట్ల వైభవం అనే పేరుతోటి బాపట్ల కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయడానికి తన రచనల ద్వారా ఎంతో కృషి చేసి ఉన్నారు. వారికి సన్మానం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మా సభ్యులందరికీ కూడా. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. బాపట్ల పట్టణ విద్యుత్ వినియోగదారులకు నమస్కారం అండి. ఈ నెలలో మీకు ఇచ్చినటువంటి కరెంటు బిల్లు అన్నీ కూడా రేపు మండే సెలవు తినప్పటికీ ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకోవచ్చును. అన్ని ఎలక్ట్రిసిటీ కౌంటర్లు అన్నీ కూడా తెరపడి ఉంటాయి. తప్పనిసరిగా బిల్లు చెల్లించాలని. అట్లా చెల్లించిన ఎడల మీ యొక్క కరెంటు సరఫరా నిలిపివేయబడుతుంది మరియు పెనాల్టీ కూడా విధించబడుతుంది. ప్రతి ఒక్క వినియోగదారులు కూడా ఏ నెలలో ఇచ్చినటువంటి బిల్లులు అదే నెలలో పేమెంట్ చేయడానికి అలవాటు చేసుకోండి. కొంతమంది బ్యాక్లాగ్ చేసి ఆపుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళ బిల్లులపైన పెనాల్టీ పడుతున్నది మరియు కరెంట్ లేకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి వినియోగదారులు గమనించి ఏ నెలలో ఇచ్చినటువంటి బిల్లులు అదే నెలలో పేమెంట్ చేసుకోవడం కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సకల దేవతలకు ప్రీతికరం శ్రావణ మాసం. ఈ నెల 30న కృష్ణాష్టమి పర్వదినం. ఈ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. భావదేవుని ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఇదొక అందమైన ఆలయంగా తీర్చిదిద్దుతాం. ఆలయ గాలిగోపుర ముఖద్వారాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడి. తల్లిపాల కమ్మదనం, తెలుగు భాష తీయదనం. బాపట్లలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. చందోలు బండ్లమ్మ ఆలయంలో విశేష పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.